పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అవి నా ఊహకి వింతైనది నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అవి నా ఊహకి వింతైనది ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా నీతో మధురమైన ఫలములియనా ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరుపారగా నీతో మధురమైన ఫలములియనా ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి విజయుడా నీ కృప చాలును నా జీవితాన ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి విజయుడా నీ కృప చాలును నా జీవితాన నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే తండ్రి నమ్మదగిన సహాయకుడా యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయనా మీరు మా మధ్యన ఉండి జరిగించండి నాయన రావాల్సిన బంధువులను స్నేహితులను విశ్వాసులను నడిపించండి నాయన దైవ సేవకులను క్షేమంగా నడిపించండి నాయన సమస్తాన్ని మీ స్వాధీనం ఉంచుకోండి నాయన పాటల ద్వారా వాయిద్యాల ద్వారా వాక్య పరిచయ ద్వారా మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి నాయన వివాహాన్ని ఘనముగా మహిమకరంగా జరిగించి ఆటంకాలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక
ప్రారంభం మొదలుకొని ముగించేంత వరకు మీ ఆలోచన మీ చిత్తమే నెరవేర్చబడును గాక. మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు, నాకు త్రోవను చూపినవి నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో చేర్చితివి, నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నా జీవిత భాగస్వామివి నీవు, ప్రాణముతో పెనవేసుకున్నావు, నా జీవిత భాగస్వామివి నీవు, ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగాను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా అనంత సౌభాగ్యముగా. నన్ను నడిపించుచున్నది చేరదీసినది నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నది నీ కృపనే గజముగా నా పైన నిలిపితివి నీవు శాలలకు నన్ను చేర్చితివి నీ కృపనే గజముగా నా పైన నిలిపితివి నీవు శాలకు నన్ను చేర్చితివి నా జీవిత భాగస్వామివి నీవు ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నా జీవిత భాగస్వామివి నీవు ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు నాకే సమృద్ధిగాని కృపను పంచావు నా యేసు రాజా కృపాసాగరా నా యేసు రాజా కృపాసాగరా
నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో చేర్చుదు. నీ చిత్తము నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదు. నా జీవిత భాగస్వామి ప్రాణముతో కలరేసుకున్నావు. నా జీవిత భాగస్వామి ప్రాణముతో కలరేసుకున్నావు. నాకే సమృద్ధి కానీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా. నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా. సంతోషమే నీతో నా అనుబంధం, మాధుర్యమే నీతో నా జీవితం. సంతోషమే నీతో నా అనుబంధం, మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు. వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం, మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం, మాధుర్యమే. కరగొని గల మార్గమునందు నన్ను సేవించిన నా ప్రియుడవు నీవు. కరగొని గల మార్గమునందు నన్ను సేవించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం, మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం, మాధుర్యమే నీతో నా జీవితం. సంతోషమే నీతో నా అనుబంధం, మాధుర్యమే. కలిసి తప్పలు కొడుతుంది.
సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిజమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిజమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరూ చప్పట్లు కొడు. యేసయ్య నామమున ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే.
యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. మనుషులతో కూడా ఉన్నది. దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. వారాయణకు ప్రజలయ్యుందురు, వారాయణకు ప్రజలయ్యుందురు. ఆనందమే ఆనందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. సంతోషంగా ఉత్సాహంగా చప్పట్లు ఏర్పరచుగా. ఆదియు నేనే అంతము లేదు, మరణము లేదు, ఆనందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. సిద్ధమైనది చేయువారు, అసహ్యమైనది నిషిద్ధమైనది చేయువారు. ఎవ్వరు దానిలో లేనేలేరు, ఎవ్వరు దానిలో లేనేలేరు. ఆనందము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. సంతోషంగా ఆనందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. సియోనులో గోరపిల్లాయే మూలరాయి, సియోను పర్వతం మీదయువాయనే, సియోను పర్వతం మీదయువాయను. ఆనందమే నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది.
అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము వరుణి వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము వరుణి వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది.
నాలో ఉంచే నీ కృపయే నాకు చాలు. ఎన్నడూ విడువని ప్రేమ క్షణము రాదా, తీరగా నాలో ఉంచే నీ కృపయే నాకు చాలు. ఇది నీ ప్రేమ కురిపించు ప్రేమలుతనా. 24వ వాక్యం వరకు పాస్టర్ గిద్దోను గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యం చదివి వినిపిస్తారు. ఆ తదుపరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు మన మధ్యలో పాస్టర్ మోహన్ రావు గారు ఉన్నారు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుంచి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము కలిగిన ప్రతి వానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రిస్తున్నప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ఆ పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుంచి తీయబడింది గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం మగుదురు. ఈ వాక్యమును దేవుడు మన వినికిల్లో ఫలభరితంగా మార్చునుగాక. ఆమె ప్రైజ్ ది లార్డ్. నేను చదువుతుంటాను, మీరు ఉందో లేదో గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడిండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మేలు గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవాడు. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఇండినట్లు చూచుకొనవలెను. ఈ వాక్యాన్ని మన ఆత్మీయ జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు ఫలభరితముగా మార్చునుగాక. కానాను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమై పోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచరణ ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలను అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ
విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచరి. ప్రభు ఈ వాక్యం మన విడికిల్లో ఆశీర్వదించునుగాక. సంతోషమే నీతో నా అనుబంధం, మాధుర్యమే నీతో నా జీవితం, సంతోషమే నీతో నా. అందులో సిద్ధంగా ఉన్నారు గనక ఎక్కడ వాళ్ళు అక్కడ అలాగే తలలు ఉంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మోహన్ రావు గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృప కలిగిన తండ్రి, నమ్మదగిన సహాయకుడా, యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామనైనా. ఇప్పటి వరకు ప్రారంభం మొదలుకొని మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. ఆశ్చర్యకరంగా పాటలు పాడి మీ నామాన్ని గణపరిచే ధన్యతను భాగ్యమును మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రమునైనా. దైవ సేవకులు మా మధ్య క్షేమంగా నడిపించారునైనా. మీ దాసులు అయ్యా మీరు నిలబడి మీ మాటలు ప్రకటిస్తుండగా మీ మాటలు మీ సేవకులు ఉన్నట్టు ఉంచండి. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయాన్ని మాకు అందరికీ దయచేయమని, కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని. నాకు తెలిసినంత వరకు ఈ పెళ్ళి లైఫ్లో వీళ్ళు మర్చిపోలేరు అంట. అందరూ మాస్కులు వేసుకొని తిరిగేవాళ్ళంట. అప్పట్లో జరిగి పిల్లలు చెప్పుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ మనవరాళ్ళు కూడా చెప్పుకుంటారు. మా తాతయ్య మా అమ్మమ్మ పెళ్ళి ఎప్పుడు జరిగిందంటే ప్రపంచమంతా కరోనా వైరస్ వచ్చిందంట. మనం జరుగుతూ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో కూడా దేవుడు అన్నిటిని అనుకూలపరిచి కార్యక్రమాలు జరిగిస్తున్నారు. సో అందరిని బట్టి నేను ప్రభు నామని స్తుతిస్తున్నాను. చిన్న వాక్య భాగం చెప్తాను. ఎండ తీవ్రంగా ఉంది, మీరు ఇప్పటికీ చాలాసేపు నుండి కూర్చొని ఉన్నారు. సో నేను ఒక చిన్న వాక్య భాగాన్ని పరిశుద్ధ లేఖనాల నుండి మీతో పంచుకుంటున్న తర్వాత దైవ సేవకులు ప్రమాణాలు చేయించి విడివిడిగా ఉన్న ఈ యవనస్తులు ఇద్దరు ఒక కుటుంబంగా కట్టబడేటట్లుగా ప్రార్థన చేసి మరి వారితో ప్రమాణాలు చేయించబోతున్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం ఇలా రాయబడి ఉంటుంది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూ జంతువులను ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దాన్ని కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్రను కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలు ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చెను. అప్పుడు ఆదాము ఇట్ల, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసముల మాంసం, ఇది నరులో నుండి తీయబడిన గనక నారి అనబడును. ఇంకా బైబిల్ సెలవిస్తుందండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని వాక్యం సెలవిస్తూ ఉంది. సృష్టిలో మొట్టమొదటి పాట, ఇప్పుడు మనం ఎన్నో పాటలు పాడాం, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు. ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా, ఏ వాయిద్యం లేకుండా ఈ భూమి మీద ఏంటండి ఓ చక్కని పాట, నరుడు పాడిన పాట. భూమికి పునాదులు వేసినప్పుడు దేవదూతలు వచ్చి పాడారు, అది వేరనుకోండి. ఒక నరుడు మొట్టమొదటిగా పాడిన పాట, అది తన భార్య కోసం పాడిన పాట, అవ్వమ్మ కోసం పాడిన పాట. ఎముకలలో ఎముక, మాంసంలో మాంసం, ఇది నా ఎముక, ఇది నా మాంసం, నాలో నుండి తీయబడ్డావు గనుక నారి అనబడతావు అని చెప్పి మొట్టమొదటి పాట పాడినట్లు ఈ వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. కుటుంబ వ్యవస్థ అనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. మొట్టమొదటి పెళ్లి కూడా సర్వశక్తి గల దేవుడే
ఏదైనా వనంలో జరిగించినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. కాబట్టి వివాహం అనేది విశేషమైనది. వివాహానికి చాలా గొప్ప ప్రత్యేకత ఉంది. అందుకే బైబిల్లో పౌలు గారు అంటారు, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి. ఎన్నో కార్యాలు ఉంటుంది మానవుని జీవితంలో, ఎన్నో ఘట్టాలు, ఎన్నో కార్యక్రమాలు ఉండొచ్చు. వాటన్నిటిలో కూడా చాలా శ్రేష్టమైన కార్యక్రమం ఏంటంటే వివాహం. అది ఘనంగా జరగాలి, అది ఘనమైన కార్యక్రమం. కాబట్టి ప్రియమైనవారా, వివాహానికి ప్రాధాన్యతనివ్వాలి. సర్వశక్తి గల దేవుడు మొట్టమొదటి వివాహం చేశారు. మానవుని యొక్క విధానాలు ఎలా, దేవుడు మనిషిని ఎలా సృష్టించాడని వాక్యంలో మనం గమనించుకుంటూ వస్తే, నేల మంటిలో నుండి ఆదామును సృష్టించాడు. ఆయన సృష్టిలోనే ఉందండి మానవుని యొక్క విలువలు, తన ప్రత్యేకతలు, తన బాధ్యతలు ఏంటో ఆయన ఏ విధంగా సృష్టించబడ్డాడో అదే తెలుపుతుంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తనకు ఒక సాటి అయిన సహాయాన్ని చేద్దాం అనుకుని దేవుడు స్త్రీనిగా నిర్మించినట్లు బైబిల్లో చూస్తాం. ప్రేమైన వారు, మొట్టమొదటిగా దేవుడు ఆదాముని నేల మంటితో చేశాడు. కారణం ఏంటి? మట్టితోనే ఎందుకు చేశాడు? అన్నిటినీ కలుగునుగాక 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 అంటే కలిగింది కదా. మనిషిని మాత్రం నేల మంటిలో నుండి సృష్టించడానికి కారణాలు ఏంటంటే దానిలో ఒక ఆత్మీయ అర్థం కూడా ఉంది. మీరు చూడండి, మనం ఇప్పుడు తినే ప్రతి ఆహార పదార్థాలు, మనం భోంచేసే ఏ ఆహారమైనా నేల నుండి రావాల్సిందే. ధాన్యాలు కానీ, పప్పు దినుసులు కానీ, ఏదైనా కానీ నేల నుండే రావాలి. అంటే దీని అర్థం ఏంటంటే పురుషుని బాధ్యత, పురుషుని కర్తవ్యం. ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే పురుషుని కర్తవ్యం ఏంటో గుర్తెరగాలి. ఏదో పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేసుకోవడం కాదు కానండి, ఒక పురుషుడైన వాడు తన బాధ్యతను గుర్తించినప్పుడే ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు చాలా కుటుంబాలు మనం చూస్తున్నాం, ఎందుకురా నీకు ఇప్పుడే పెళ్ళి అని మనం అన్నాం అనుకోండి, మా అమ్మ పని చేసుకోలేకపోతుంది అందుకే నాకు పెళ్లి చేస్తున్నారు అంటారు కొంతమంది. అరే, మీ అమ్మ పని చేసుకోకపోతే ఒక పని మనిషిని తెచ్చుకుంటే సరిపోతుంది కదా, దానికి పెళ్ళి ఎందుకురా అంటే పని మనిషికి అయితే డబ్బు ఇవ్వాలి కదా, పెళ్లి చేసుకుంటే అసలు ఆమెకి ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా అని ఒక కూలి మనిషిలాగా చూసేవాళ్ళు లేకపోలేదు లోకంలో. ప్రతి పురుషుడు గుర్తించాలండి వివాహ వ్యవస్థ అంటే ఏంటి, వివాహ వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో భర్త యొక్క పాత్ర ఏంటో దాన్ని గుర్తించాలి. దేవుడు నేలమట్టితో పురుషుని సృష్టించడానికి గల కారణాలు ఏంటంటే ఆ భూమికి, మట్టికి పోషించే ఒక స్థాయి ఉంటుంది, పోషించే ఒక గుణం ఉంటుంది. కాబట్టి ప్రతి పురుషుడు తన భార్యను పోషించుకోవాలి, తన తల్లిదండ్రుల్ని పోషించుకోవాలి, తన పిల్లల్ని పోషించాలి. ఆ పోషించే బాధ్యత తనది అని గుర్తెరిగి శ్రమపడి, ప్రయాసపడి, శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకొని కష్టపడే మనస్సు ఉండి తన కోసం, నా కుటుంబం కోసం సంపాదించాలి, నా పిల్లల కోసం సంపాదించాలి, నా భార్య ఆకలి తీర్చాలి, నా పిల్లల ఆకలి తీర్చాలనే బాధ్యతతో ఏ పురుషుడు ఈ లోకంలో జీవిస్తాడో ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పక తప్పు. దేవుడు అందుకే నేలమంటితో సృష్టించాడు. రెండవదిగా వెండి కానీ, బంగారం కానీ, ఎటువంటి శ్రేష్టమైన ఖనిజ పదార్థాలు ఎన్నో శ్రేష్టమైన ఉన్నాయండి. ఆ విలువైన కూడా భూమిలో నుండి మనకు దొరుకుతుంది, భూమిలో నుండి అందుబాటులోకి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే పురుషుడైన వాడు గౌరవంగా బ్రతకాలి. ప్రతి స్థలమందు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి పురుషులని బైబిల్ చెప్తుంది. గౌరవప్రదమైన స్థానం పురుషుని స్థానం. పురుషుడి గురించి బైబిల్ చెప్తుంది ఆయన శిరస్సు గౌరవంగా ఉండాలి. అందుకే మీరు చూడండి, ఏదైనా అవమానం వచ్చినప్పుడు ముఖానికి ముసుగేసేస్తారు, ముఖానికి ముసుగు గప్పేసుకుంటారు. దానికి అర్థం ఏంటంటే అవమానం. పురుషుడు శిరస్సు కాబట్టి తల ఎత్తుకుని తిరిగేటట్లుగా, బాధ్యత గలవాడుగా, గౌరవప్రదమైన స్థానంలో తను ఉన్నట్టు గుర్తించి గౌరవంగా ఉండాలి. కానీ లోకల్లో మనం చూస్తుంటే చాలామంది పురుషులు పనిపాటు లేకుండా ఆడు కూర్చొని ఈడు కూర్చొని టైం పాస్ చేసి కుటుంబాన్ని పట్టించుకోకుండా, పాప ఆడ మనిషి సంపాదించి తీసుకొస్తుంటే దాన్ని ఎత్తుకెళ్ళి తాగి రోడ్ల మీద బట్టలు లేకుండా పడి ఉండి, ఏంటండి భార్య సిగ్గుపడేటట్లు, పిల్లలు సిగ్గుపడేటట్లు, కొన్నిసార్లు పిల్లలు వాళ్ళని నాన్నని పిలవడానికి, మా నాన్నని చెప్పుకోవడం నాకు సిగ్గుగా ఉంటుందండి అని చెప్పుకునే పిల్లలు లేకపోలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి పురుషుడు తన కర్తవ్యాన్ని గుర్తెరిగి జీవించాలి. ఎవరైనా కావచ్చు, నేను పోషించే స్థానంలో ఉన్నాను, పోషించాలి. గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాను, సో నేను గౌరవంగా బ్రతకాలని ఏ పురుషుడైతే గమనించి సాగిపోతాడో ఆ ఫ్యామిలీ ఖచ్చితంగా ఆశీర్వాదకరం ఉంటుంది. దేవుడు వారి జీవితాల్లో ఉంటాడు, దేవుడు వారిని దీవిస్తాడు కూడా. రెండవదిగా స్త్రీ గురించి మనం చూస్తే, ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రక్కటెముకను తీశాడంట. గాఢ నిద్రకు తేడా మీకు తెలిసే ఉంటుంది. ఇట్లా కూటాల్లో వచ్చి కూర్చొని వేస్తారు కదా, అది గాఢ నిద్ర కాదు, ఊరికి కునుకులు తీస్తూ ఉంటారు కొంతమంది, అది కాదు. గాఢ నిద్రపోతే అసలు ఆదమర్చి నిద్రపోతారు. ఏం సంభవిస్తుందో కూడా తెలియదండి. ఆ టైంలో దేహం అంతా కూడా రిలాక్స్ అవుతుంది, మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. చాలా గాఢ నిద్ర వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు
దేవుడు ఒక ప్రకటెముకను తీసుకెళ్లి స్త్రీనిగా నిర్మించాడు. దీని అర్థం ఏంటంటే స్త్రీ వలన పురుషునికి గాఢ నిద్రలో కలిగే ప్రశాంతత కలగాలి. ఒక నిద్రపోయి లేచిన మనిషి ఎంత ప్రశాంతంగా ఉంటాడో తన భార్యను చూసిన ప్రతిసారి భర్తకు అలాంటి ప్రశాంతత ఉండాలి. కానీ ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తుంటే పురుషునికి ప్రశాంతత ఏదైనా కరువు అవుతుందంటే అది స్త్రీల ద్వారానే చెప్పక తప్పదు. అంటూ ఉంటారు పెళ్లిపీఠం మీద పెళ్లి కొడుకేమో ఏంటండి సంతోషంగా నవ్వుతూ ఉంటాడంట, చాలా ఆనందంగా కనబడతాడంట. పెళ్లి కూతురేమో ఏడుస్తూ ఉంటుందంట. దానికి సీక్రెట్ అంటారండి, లోక సామెత, లోకలో చెప్పే మాటలు. ఎందుకురా బాబు ఈ కుర్రోడు ఇంత ఆనందంగా ఉన్నాడు, పెళ్ళి అవుతుందని ఆనందంగా ఉందంటే పిల్లలు అది కాదంటే అది ఆయన చివరి ఆనందం అంట, చివరి సంతోషం అంట. ఇంక మళ్ళీ తర్వాత లైఫ్లో సంతోషం ఉండదంట. ఇంకా అందుకే చివరిసారి నవ్వుకోరా బాగా అని చెప్పి అవకాశం ఇస్తారంట. ఆడపిల్ల బోర్ అని ఏడుస్తుంటుంది, పెళ్ళి అంటే మరి ఏంటో ఏడుస్తూ ఉంటుంది, అప్పగింతలప్పుడు ఇంకా మరింతగా ఏడుస్తూ ఉంటుంది. అంత దూరం వెళుతుంది, మరలా పరిగెత్తుకొచ్చి అమ్మను వాటేసుకుని ఏడుస్తుంది. మరలా అంత దూరం వెళ్ళి మరలా వెనక్కి వచ్చేసి వాళ్ళ అన్నయ్యని వాటేసుకుని ఏడుస్తుంది. మరలా అంత దూరం వెళుతుంది, మరలా వచ్చి వాళ్ళ అమ్మమ్మని వాటేసుకుని ఏడుస్తుంది. కానీ మన మరలా కారు దాకా తీసుకెళ్తుంటారా, మరలా కారు దిగి పరిగెత్తుకొచ్చి వాళ్ళ నాన్న వాటేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి పిల్లకి ఇంత ఏడుపు అంటే ప్రియులారా, దానికి కారణం అది ఆఖరి ఏడుపు అంట అమ్మాయికి. ఇంకా ఏడిస్తే అప్పుడే ఏడవాలంట, మళ్ళీ ఏడిసే అవకాశం ఉండదంట, ఇంకా ఏడిపించే అవకాశాలే ఉంటుందంట. సో లోక సామెతలు ఇవన్నీ కూడా. సో ప్రియులారా, బైబిల్ ప్రకారం అయితే స్త్రీ తన భర్తను ఎల్లప్పుడూ సంతోషపెట్టాలి. సాటి అయిన సహాయము అని రాయబడిందండి. సహాయంగా ఉండాలి తప్ప సమస్యగా మారకూడదు. సహాయంగా ఉండాలి. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు. తనకు ఒక సాటి అయిన సహాయం, ఒక సరి అయిన సహాయం ఉంటే బాగుంటుందనే దేవుడు అవ్వమని సృష్టించాడు. కాబట్టి ప్రతి స్త్రీ గుర్తించాలి, నేను ఒక సహాయం, నా యజమానునికి సహాయంగా ఉండాలి, నా యజమానునికి మనశ్శాంతిని ఇవ్వాలి, నా యజమానునికి నేను ప్రశాంతతనివ్వాలి, నా యజమానునికి నేను లోబడి ఉండాలి, నేను ఆయన ప్రక్కటెముక అనే విషయాన్ని గుర్తెరగాలండి. కాబట్టి ప్రియమైన వారరా, ప్రక్కటెముకతోనే ప్రభు చేయడానికి గల కారణాలు ఏంటంటే ఎల్లప్పుడూ ప్రక్కనే ఉండాలి. కష్టాల్లో ప్రక్కనే ఉండాలి, సంతోషంలో ప్రక్కనే ఉండాలి. కొంతమంది ముందు వెళ్ళిపోతుంటారు, ముందు వెళ్ళినా ఆయన అవమానపరిచినట్లు. కొంతమంది వెనకుండిపోతారు, వెనకున్న అవమానపరిచినట్లే. ఎల్లప్పుడూ కూడా కొన్నిసారి సంపద ఉండొచ్చు, సంపదలో కూడా తోడుగానే ఉండాలి. కొన్నిసారి సమస్యలుగా ఉండాలి, సమస్యలతో కూడా తోడుగా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు తోడుగా ఉండాలి, అనారోగ్యంగా ఉన్నప్పుడు తోడుగా ఉండాలి. అన్ని సందర్భాల్లో ఏంటండి భర్తని పోషించి సంరక్షించుకుంటూ ఏంటండి ఒక అమ్మాయితో ప్రమాణాలు చేపిస్తున్నాడు మా పాస్టర్ గారు. ఏమనంటే నిన్ను పోషించి నిన్ను సంరక్షించి అని చెప్పమంటే ఆ అమ్మాయి అంటది నిన్ను పోషించి నిన్ను సంహరిస్తాను అంటుంది. అంటే అక్కడే అంటే ఆమెకు నోరు కుదరకదిందో లేకపోతే మనసులో ఏం పెట్టుకుని తెలియదని నేను సంరక్షించడం కదా సంహరిస్తాను అంటుంది అనమాట. సో కాబట్టి ప్రియమైన వాళ్ళరా, స్త్రీలు గుర్తించి మానసిక ప్రశాంతతనివ్వాలండి, నెమ్మదినివ్వాలి, పురుషునికి ఆదరణ కలిగించాలి. సో ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వహించాలి, ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహించాలి. ముందు వెళ్ళకూడదు, వెనక్కి కూడా ఉండిపోకూడదండి. అన్ని విషయాల విధేయతను చూపించాలి. కొంతమంది స్త్రీల్ని చూడండి, దేవుడు ప్రక్కటెముకంతో ఎందుకు చేశాడంటే తల్లో ఎన్నో నరాలు ఉన్నాయండి, ఎన్నో ఎముకలు ఉన్నాయి. ఆ తల్లో ఉన్న ఎముకను తీసుకొని కానీ దేవుడు స్త్రీ నిర్మించుంటే తల మీద కూర్చుండి, నేను తల్ల నుండి వచ్చాను కాబట్టి. కాళ్ళలో కూడా చాలా ఎముకలు ఉంటాయంట. ఆ కాళ్ళలో ఉన్న ఎముకను తీసి చేస్తే కాళ్ళ కింద వేసి తొక్కేస్తారేమో పురుషుడు స్త్రీని అని దేవుడు ప్రక్కటెముకను తీశారు అంటారు. కాబట్టి ప్రియులారా, మీరు చూడండి, ప్రక్కటెముకను తీసేసి ఆ చోటుని మాంసంతో పూడి చేశాడంట. ప్రక్కటెముకను తీసి ఆ చోటుని మాంసంతో పూడి చేశారు. నేను నైజీరియా వెళ్ళాను, అక్కడ ఒక తల్లి చెప్పారండి వాక్యం చెప్తూ, ప్రక్కటెముకను తీసి మాంసంతో పూడి చేశాడు దేవుడు. ఎందుకంటే ఆ పూడుకుండా ఆ రంధ్రం అలాగే ఉండిపోయిందో ప్రక్కలో ఇంకొక ఎముక బయటకు వస్తుందంట. నేను కూడా ఈయన భార్యనే అని. అందుకోసమే ఇద్దరు భార్యలు వద్దు, ఒక భార్య ముద్దు అని ఏంటండి ఒకే ఎముకను తీసుకుని దేవుడు స్త్రీ నిర్మించాడు. ఈరోజు ఆ బాధ్యతను మర్చిపోయి, ఆ కర్తవ్యాన్ని మర్చిపోయి ఈరోజు చాలామంది కుటుంబస్తులు సమాధానం లేకుండా ఇంటిని, కుటుంబాన్ని శాపంగా మార్చుకొని కన్నిటి మధ్యలో కాపురం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, చిన్నపిల్లలు వీళ్ళు చూస్తే చాలా చిన్న పిల్లలు. వీళ్ళకి దేవుడు ఏం చెప్తామండి మన వాళ్ళకి. దేవుడు వాళ్ళన్నిటికీ నేర్పించి ఆశీర్వాదకరంగా నడిపించాలి. జాగ్రత్త చూసుకోవాలి. ఏమన్నా బంధువేగా ఇంక ఇబ్బంది ఉంది. ఓకే, ప్రేమగా అభిమానంగా చిన్నపిల్ల పాపకి మనం ఏం చెప్తాం విధేయత గురించి తగ్గించుకొని ఆశీర్వాదకరం కుటుంబం సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాన్పాల్, జెస్సీ అని అనుకుంటున్నాను పేరు, జెస్సీగా. వీరిద్దరికి దేవుడు విశేషమైన కృపనిచ్చి చక్కని జంట,
ఆశీర్వాదకరంగా ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ప్రగతి పదవులో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ బిడ్డలను ఆశీర్వదించండి. దేవుడి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నడిపించును గాక. ఆమేన్. త్వరలో ఒక పెళ్లి జరగబోతుందండి. అది మధ్యాకాశలో ఆల్రెడీ సిద్ధపాటు జరుగుతూ ఉంది. మధ్యాకాశలో ఆకాశమే పందిరంట ఆ వివాహానికి. ఆ మధ్యాకాశలో జరిగే ఆ వివాహ కార్యక్రమానికి మనం అందరూ సిద్ధపడాలి. అక్కడ మన పెండ్లి కుమార్తె సంఘముగా ఉంటాం. యేసుక్రీస్తు వారు పెండ్లి భర్తగా, పెండ్లి కుమారుడిగా ఉంటాడు. ఆ వివాహం కోసం ప్రపంచ క్రైస్తవులందరూ, విశ్వాసులందరూ, దైవ సేవకులందరూ సిద్ధపడుతున్నారు. ఆ సిద్ధపాటు దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆ వివాహానికి ప్రభు మనల్ని నడిపించును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధు, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, పూర్తి ప్రదార్థవై ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం సంతోషమందైన శ్రమలైనను స్తుతి కీర్తనకు ఆధారము నీవు, సంతోషమందైన శ్రమలైనను స్తుతి కీర్తనకు ఆధారము నీవు, బలమైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం, బలమైన మారువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం, ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడుతుని, ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నన్ను కనికరింపబడుతుని, నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు,
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుకున్నావు ఆరాధుడా యేసయ్యా నీతో ఆనందం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా నీతో ఆనందం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా ఆనందం చూపుచున్నావు వాత్సల్యపూర్ణమై నా యేసయ్యా నడిపించుచున్నావు బుద్ధి ప్రదాతవై ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం ఆరాధుడా యేసయ్యా నీతో నా కలనైన మారువాడు నీవు నడిపిన మార్గం క్షణమైన వీరువాడు నీతో సహవాసం కలనైన మారువాడు నీవు నడిపిన మార్గం క్షణమైన వీరువాడు నీతో సహవాసం కలనైన మారువాడు నీవు నడిపిన మార్గం క్షణమైన వీరువాడు నీతో సహవాసం కలనైన మారువాడు నీతో సహవాసం ఆరాధుడా యేసయ్యా ఆరాధుడా యేసయ్యా నీతో ఆరాధుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే. తలలు వంచండి, దీవిస్తూ మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం. సర్వాధికారి ప్రభు ఈ యవన బిడ్డలిద్దరి కోసం ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. కుటుంబ వ్యవస్థలు, దాంపత్య జీవితంలో తోడే ఉండండి ప్రభు. చక్కని ప్రమాణాలతో విడివిడిగా ఉన్న యవన బిడ్డలు ఏక శరీరమై ఉండి అనేకులకు ఆదర్శంగా జీవించేటట్లుగా సహాయం చేసి ఈ కార్యక్రమం అంతట్లో తోడే ఉండి బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాన్ పాలు అలాగనే జెస్సీ అనేటువంటి వీరిద్దరూ పెద్దలు నిశ్చయించి వివాహం చేసుకోవటానికి స్టేజిని అలంకరించి ఉన్నారు కనుక గుంటూరు జిల్లా పెరింగిపురం మండలం వేమవరం గ్రామంలోని ఈ గృహం దగ్గర జాన్ పాలు అనేటువంటి సహోదరునికి అలాగనే జెస్సీ అనేటువంటి సహోదరుని వివాహం చేసి పెద్దల ఎదుట వివాహం జరుపుకోవటానికి వీరందరూ నిశ్చయించినారు కనుక వారిద్దరు వివాహం చేసుకోవటం మాకిష్టమే అన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఆలకించండి. వారిద్దరు ఇంచుమించుగా అందరూ ఇష్టపడి చేతులు ఎత్తారు. చాలా సంతోషము. ఈ సమయంలో వారిద్దరిని కూడా మనం అడిగి తెలుసుకొని ఈ వివాహ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. వారిద్దరు కూడా లేచి నిలబడతారు.
ఇచ్చేసి మైక్ ఇచ్చేసి అన్నల వైపు అన్న ఇప్పుడు నువ్వు కుడి చేతి అట్లా చూపించు. అమ్మా మైక్ దగ్గర పెట్టుకోమా, మైక్ దగ్గర పెట్టుకో. అమ్మా జెస్సీ, జాన్ పాలు అనేటువంటి సహోదరుని వివాహం చేసుకొని నీ పెళ్లి భర్తగా చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టమే. మంచిది. కుడి చేతి చూపించమ్మా మైక్ ఇవ్వండి. మంచిది. వారిద్దరు కూడా ఇష్టమే అని మనకు తెలియపరిచారు కనుక ఇప్పుడు పెళ్లి కుమారుని తరపున పెళ్లి కుమార్తె తరపున వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేక వాళ్ళ మేనమామలు కానీ త్వరగా స్టేజ్ మీదకి రావాలని తెలియపరుస్తూ ఉన్నాం. అమ్మకు తీశారా? ఫోటో తీస్తారా? తీశారు. ఇరువైపుల తల్లిదండ్రులు లేక వాళ్ళ మేనమామైన త్వరగా రావాలి. కుటుంబస్తులు పైకి వచ్చి బాబు దొరుకుతుంది అటువైపు. మీరు అటువైపుకి వెళ్ళండి, మీరు ఇటువైపు వచ్చి వివాహం చేసుకొని మీ ఇంటి కోడలో చేసుకోవటం ఇష్టమేనా? ఇష్టమేనా? గట్టిగా చెప్పాలి. అమ్మగారికి కూడా ఇవ్వండి. అమ్మ జాన్ పాల్కి జెస్సీ అనేటువంటి సహోదరిని వివాహం చేసుకొని ఇంటి కోడలుగా చేసుకోవటం ఇష్టమేనా? అయ్యా చెప్పండి, పర్లేదు మాట్లాడండి, ఇబ్బంది. మీ పేరేం పేరయ్యా? నా పేరు బాబురావు అండి, నల్లమాల. బాబురావు గారా? అవునండి. కుమార్తెనా? అవునండి. అయ్యా బాబురావు గారు, జాన్ పాల్ అనేటువంటి సహోదరుని మీ కుమార్తెకు వివాహం చేసుకొని మీ ఇంటి అల్లుడిగా చేసుకోవటం ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇష్టమే. ఓకే అమ్మకి చెప్పండి, పర్లేదు చెప్పండి. మా జాన్ పాల్ని మీ కుమార్తెకి వివాహం చేసుకొని ఇంటి అల్లుడిగా చేసుకోవటం ఇష్టమేనా? ఇష్టమే. ఓకే. ఇద్దరు కనపడాలి. ఇప్పుడు పెట్టండి. గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా. మంచిది అయ్యా, ఇంకా మీరు కిందికి దిగండి. వాళ్ళ ఇష్టాలు వాళ్ళు చెప్పారు, చక్కగా విషయాలను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సమయంలో సహోదరి జెస్సీ అనేటువంటి సహోదరి ముసుగు వేసుకొని జాన్ పాల్ ఎదుట నిలిచింది కనుక పరిశుద్ధ గ్రంథములో రాసి ఉంచిన ప్రకారం ఆదికాండం 24వ అధ్యాయంలో రిబ్కాను గురించి వాక్యంలో రాసి ఉంచిన మాట ఏమిటంటే, ఇస్సాకును చూస్తూ ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చినట్లుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ముసుగు అనగా విధేయతను చూపిస్తుంది కనుక ఈ సమయంలో సహోదరుడు జాన్ పాల్ తన జెస్సీ అనేటువంటి ముఖం మీద ఉన్నటువంటి ఆ యొక్క ముసుగు తొలగించడానికి తన ఒక్కడే యోగ్యుడు గనక అయినా చెయ్యి వదిలి నెమ్మదిగా ముసుగు ఓకేనా? మంచిది, చాలా సంతోషం. ఈ సమయంలో అయ్యారు అది ఏది ఇచ్చారు. ఎవరైనా ఒకళ్ళు స్త్రీలు ఎవరైనా ఒకళ్ళు పైకి రండమ్మా. మంచిది. ఈ సమయంలో తన పెళ్లి భారీగా చేసుకోవటానికి తాళి తీసుకొని వచ్చారు. ఆ తాళిని మెడలో ధరిస్తున్నప్పుడు అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టచ్చు, దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుందాం. ఈ సమయంలో వీళ్ళు
తాళి కట్టేటప్పుడు మీరు అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని నామని వైపరచండి. అయ్యా ఎదురుకి ఎదురు నిలబడి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా గట్టిగా ఓకేనా? ఓకే, మంచిది. పూలదండ వారిద్దరు మార్చుకుంటారు, ఒకరినొకరు వేసుకుంటారు. చక్కగా వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు వారే పూలదండ వేసుకుంటారు. గట్టిగా సంతోషంగా చప్పట్లు. చాలా సంతోషం. ఈ సమయంలో జెస్సీ అను నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకొని నిన్ను స్వీకరించి ఇది మొదలుకొని సంతోషమందును దుఃఖమందును లేమి అందును వ్యాధి అందును సమృద్ధి అందును నిన్ను విడవక నిన్ను పోషించి సంరక్షించి కాపాడి నీకు భర్తనై ఉందునని దేవుని ఎదుట దైవ సేవకుల ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. నా భార్యతో జెస్సీ అను నేను జాన్ పాల్ అను నిన్ను నా పెండ్లి భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని నీకు భార్యనై నీకు పరిచర్య చేసి సంతోషమందును దుఃఖమునందును లేమినందును సమృద్ధి అందును నిన్ను విడవక నీకు మాత్రమే భార్యనై ఉందునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. నా భర్తతో సమయంలో ప్రమాణాలు కూడా చేయించాము. ఈ సమయంలో వారిద్దరు మోకరిస్తారు, అన్న ప్రార్థన చేస్తారు. తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఒకరినొకరు అర్థం చేసుకునే విశాల హృదయాన్ని ఇవ్వండి. లోబడి ప్రేమించి నా తండ్రిని అడుగుజాడలో నడిపించబడ్డానికి ఈ బిడ్డలకు విశేషమైన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని సెలవిచ్చిన దేవుడు, పరిపూర్ణమైన మీ ప్రేమ మీ బిడ్డలకి ధారాళముగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులకు ఆదర్శంగా కుటుంబం
కొనసాగించబడేటట్లుగా మీరు కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇరు కుటుంబస్తులను కూడా మీరు దీవించండి. కూడి వచ్చిన వివాహ కార్యక్రమానికి వచ్చిన బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు అందరి పేరు పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని, ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మీరు ఘనంగా జరిగించినందుకై మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును నూతనంగా జత చేయబడిన దంపతులకు కృపా సమాధానం సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. లేచినారు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు, నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిన్ను సేవించుటకు, నీ మహిమ ప్రభావమును
కిరీటముగా ధరింపచేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపిల్చి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపిల్చి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. ఆనందకరమైన దేశములో నేను
నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపచేసితివి. మేఘవాహనుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసము, నీ దాసుని కాంక్షను సంపూర్ణ పరచెదవు. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవిల్చిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. కీర్తన చూడనా పూరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా పూరకనే నిలిచి పరాక్రమ కార్యములు యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచనే యేసయ్యా నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తి పరచనే పాడనా మౌనముగానే స్తుతి కీర్తన ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్త
తైలాభిషేకము కడిగెనే నా ప్రాణాత్మ శరీరమును. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. నా విమోచన గానము నీవే, నా రక్షణ శృంగము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. శాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే. నీ ప్రశాంత పవనాలు అణచనే నా వ్యామోహపు పొంగులన్నీయు. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే. నీ ప్రశాంత పవనాలు అణచనే నా వ్యామోహపు పొంగులన్నీయు. నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. నా ఓదార్పు నిధివి నీవే, నా ఆనంద క్షేత్రము నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. నీ మహిమను నేను కప్పుకుంటినే. నీ తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకుంటినే. తైలాభిషేకము నిండెనే నా అంతరంగమంతయును. నా మానస వీణవు నీవే, నా
వీణవు నీవే, ఆరాధన పల్లకి నీవే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము, నా ఆశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా.